స్టూడెంట్స్, ఎప్సెట్ 2025 ప్రిపరేషన్ సంబంధించి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. అందులో కావాల్సిన సబ్జెక్ట్ వైజ్ మెటీరియల్తో పాటు వెయిటేజ్ కూడా ప్రొవైడ్ చేస్తూనే గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఆల్రెడీ ఇప్పటికే జాయిన్ అయ్యే స్టూడెంట్స్ వాళ్ళ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఈ వీడియోలో ఎప్సెట్ ప్లస్ ఐపీ ఎగ్జామినేషన్కి ప్యారలల్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఐపీ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఓన్లీ ఎప్సెట్కే మనం టైం ఎలా స్పెండ్ చేయాలి, విత్ డే వైజ్ టైం టేబుల్తో సహా మీకు ప్రిపరేషన్ ప్లాన్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అవుతే మీకు బిలో 5K ర్యాంక్ కన్ఫామ్గా వస్తుంది. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఎప్సెట్ ప్రిపరేషన్ గైడెన్స్తో పాటు కోచింగ్ సంబంధించిన అన్ని వీడియోస్ కోచింగ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి, ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఫస్ట్ థింగ్, టైం టేబుల్ మీకు ఇప్పుడు డేస్ వైజ్గా కౌంట్ చెప్పిన తర్వాత టైం టేబుల్ ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్తాను. ఇక్కడ మనకు ఎంసెట్ ఎగ్జామ్ ఎప్పుడుంది, టీఎస్ స్టూడెంట్స్కి ఆల్రెడీ అనౌన్స్ చేశారు. బైపీసీ స్టూడెంట్స్కి 29, 30లో ఉంది. అండ్ ఎంపీసీ స్టూడెంట్స్కి మే 2 నుంచి 5 వరకు ఉంది. ఏపీ స్టూడెంట్స్కి ఇంకా షెడ్యూల్ ఇవ్వలేదు, కానీ ఈ షెడ్యూల్ ప్రకారం 10th లేదా 15 తర్వాతే ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఆల్మోస్ట్ మే 10, మే 15 ఇక్కడ ఈ టైంలో మనకు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. అంటే ఇంకా మే అనేది ఓన్లీ రివిజన్కి మాత్రమే మనం టైం స్పెండ్ చేస్తాం, కాబట్టి ఇది ఓన్లీ రివిజన్ టైం, ఈ టైం వదిలేయాలి. ఇప్పుడు జనవరి, ఈరోజు నేను వీడియో చేస్తున్న టైం 20th జనవరి. సో ఇప్పుడు ఇందులో ఈ మంత్లో 10 డేస్, ఇక్కడ 28 డేస్, 31 డేస్, 30 డేస్ ఉన్నాయి. ఓన్లీ నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని ఉన్నాయనేది, మనం ఎన్ని చదువుతామనేది కాదు. ఎందుకంటే ఇక్కడ ఫిబ్రవరిలో ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అందరూ ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. మార్చిలో ఐపీ ఎగ్జామ్ కాబట్టి ఇంకా మార్చిలో ఎవరు కూడా కన్ఫామ్గా ఎప్సెట్ కోసం ప్రిపరేషన్కి టైం ఇవ్వరు. కాబట్టి మనకు మార్చ్ కంప్లీట్గా ఏంటి, ఓన్లీ ఐపీ ఎగ్జామ్. కానీ ఐపీ ఎగ్జామ్ కూడా ఎప్పటి వరకు ఉంటుంది, ఏపీ స్టూడెంట్స్కి ఐపీ ఎగ్జామ్ 15th కంప్లీట్ అవుతే టీఎస్ స్టూడెంట్స్కి 20th కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన నెక్స్ట్ డేనే మనకు షార్ట్ టైం కోచింగ్ స్టార్ట్ అవుతుంది. షార్ట్ టైం కోచింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్ అందరికీ. కంప్లీట్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. బైపీసీ స్టూడెంట్స్కి కూడా ఇండివిజువల్గా సబ్జెక్ట్ వైజ్ లెక్చరర్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ డేటస్ అయితే మనకు షార్ట్ టైం కోచింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఐపీకి మనకి ఎన్ని ప్యారలల్ డేస్ ఉన్నాయి, జనవరి ఈ డేస్ నుంచి కౌంట్ చేస్తే ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఆల్మోస్ట్ మీకున్న ఇప్పుడు 30 డేస్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేవి మీరు ఏదో ఒకరోజు మాత్రమే మీకు ఉంటుంది. ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, బాటనీ ఆర్ జువాలజీ అయినా ఒకరోజు ఎగ్జామ్ ఉంటుంది. ఓవరాల్గా మీకు కౌంట్ చూసుకుంటే ఎంపీసీ స్టూడెంట్స్కి 2 డేస్, బైపీసీ స్టూడెంట్స్కి 4 డేస్ మాత్రమే ఉంటుంది. సో 4 డేస్ కోసం ఫిబ్రవరి మంత్ మొత్తం వేస్ట్ చేయని అవసరం లేదు కదా. మేము వేస్ట్ చేయము, ఐపీకి ప్రిపేర్ అవుతాం కదా అని చెప్తూ చాలామంది చెప్తారు. కానీ 90% ఎవరు కూడా ఫిబ్రవరిలో ఐపీకి అసలే ప్రిపేర్ అవ్వరు. కాలేజ్లో ఏమైతే చదవమని చెప్తారో స్టడీ అవర్స్లో అవి మాత్రమే చదువుతారు. ఇది కన్ఫర్మ్ కాదా అవునా కామెంట్లో మెన్షన్ చేయండి. మార్చిలోనే పర్ఫెక్ట్గా 100% టైం స్పెండ్ చేసి అందరూ చదవడం స్టార్ట్ చేస్తారు. అప్పుడే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏంటి, ఇలా స్టార్ట్ చేస్తారు. దీనికి సంబంధించి ఇంటర్ గ్రూప్ కూడా ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్ ఉంది. అందులో ఆల్రెడీ పీడిఎఫ్స్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఫ్రీగానే అన్ని మెటీరియల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఇప్పుడు మీకు ఈ ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఎప్పుడు ఒక హాలిడే వచ్చినా, లేదు ఏ రోజు మీకు ప్రిపరేషన్ అవసరం లేదనుకున్నా, ప్రాక్టికల్కి అవసరం లేదు ఆ రోజు ప్రిపేర్ అవ్వడం అనుకున్నా, ఉన్న ప్రతి డేని కంపల్సరీగా ఫుల్ డే అయితే ఫుల్ డే, లేదు ఓన్లీ ఈవినింగ్ టైం మాత్రమే మాకు ఉంటుంది అనుకున్న స్టూడెంట్స్ అయితే ఓన్లీ ఈవినింగ్ టైంలో ఎప్సెట్కి ప్రిపరేషన్కి టైం ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి, ఒక డేని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది ఫస్ట్ చెప్తాను. ఓన్లీ ఈవినింగ్ మాత్రమే టైం ఉందంటే ఎలా చేయాలనేది చెప్తాను. ఇలా ప్రిపేర్ అవుతే మీ ర్యాంక్ బిలో 5000 కన్ఫామ్గా ఉంటుంది. నేను చెప్పినట్టుగా లాస్ట్ ఎగ్జామ్ డే ఎండ్ వరకు ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి చాలు. సో ఇక్కడ మీరు ఎర్లీ మార్నింగ్
4 AM 5 AM అనేది మీరు డిసైడ్ చేసుకోండి. నేను ఓవర్వ్యూగా స్టూడెంట్ యొక్క కౌంట్ బేస్ చేసుకొని అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనేది 6 AM స్టార్ట్ చేశాను. ఇక్కడ 4 AM మీకు ఎర్లీ మార్నింగ్ చదివే స్టూడెంట్స్ అలవాటు ఉన్న వాళ్ళు అక్కడ స్టార్ట్ చేసుకోండి. మీరు మార్నింగ్ 2 hours కంపల్సరీగా 6 AM లేస్తే కనుక ఎక్సర్సైజ్ నార్మల్గా ఇప్పుడు ఎప్సెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇప్పటి వరకు నేను ఎక్సర్సైజే చేయను, వాకింగ్ చేయను, రన్నింగ్ చేయను, ఏమీ లేదు అన్న స్టూడెంట్స్ కూడా 15 to 20 minutes ఏదో ఒకటి చేయండి. యోగా, వాకింగ్, రన్నింగ్ ఏదో ఒకటి ఎక్సర్సైజ్ చేస్తే మీకు ఫ్రెష్గా మైండ్ ఉంటుంది. మీరు ఏం ప్రిపేర్ అవునా మీ మైండ్కు అంతే ఫాస్ట్గా గ్రాస్పింగ్ పవర్ వస్తుంది. మీరు చదివినట్టుగా గుర్తుండిపోతుంది. మళ్ళీ ఒకే చాప్టర్ని ఈరోజు చదివి మళ్ళీ రేపు చదివి దాన్ని ఇంకొక రోజు మళ్ళీ స్టార్ట్ చేసి 1 week తర్వాత స్టార్ట్ చేసి చదివిన చాప్టరే చదువుకుంటూ వెళ్తే ఇంకా మిగిలిన చాప్టర్ ఎక్కడ చదువుతాం. సో ఎక్సర్సైజ్, బ్రేక్ఫాస్ట్, ఫ్రెష్ అప్ అవ్వండి. నీట్గా 8 AM ఒకసారి కూర్చున్నారంటే మినిమం 2 hours ఒక సబ్జెక్ట్ స్పెండ్ చేయాలి. ఇది హాలిడే ఉన్న టైంలో. మ్యాథ్స్ ఆర్ బయాలజీ మనకు హాలిడే వచ్చిన టైం వల్ల ఏం ప్రిపేర్ అవ్వాలనేది గ్రూప్లో నేను మెన్షన్ చేస్తాను. దానికి సంబంధించిన PDF కూడా ఇస్తాను. దానికి సంబంధించి ఏ మెటీరియల్ ప్రిపేర్ అవ్వాలి, ఏ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, క్వశ్చన్ బిట్ బ్యాంక్ ఏంటి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఏంటి అన్నీ కూడా చెప్తాను 1 by 1. సో 8 AM to 10 AM మ్యాథ్స్ ఆర్ బయాలజీ 2 hours ప్రిపేర్ అవ్వండి, బ్రేక్ తీసుకోండి. నెక్స్ట్ ఫిజిక్స్, మీకు మ్యాథ్స్తో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా ప్యారలల్గా ఉండాలి. ఎందుకు అంటే ఆల్రెడీ వెయిటేజ్ ఇచ్చాను. వెయిటేజ్ ప్రకారం హై వెయిటేజ్ చాప్టర్స్ ఫస్ట్ కంప్లీట్ చేయాలని గ్రూప్లో ఆల్రెడీ ఇప్పటికే మెన్షన్ చేశాను. గ్రూప్లో ఉన్న స్టూడెంట్స్కి అయితే అర్థమవుతుంది. ఫిజిక్స్ 10:15 to 1 PM కంటిన్యూస్గా నేను 3 hours చదువుతాను, 4 hours చదువుతాను, 5 hours చదువుతానంటే ఇదే బ్లండర్ మిస్టేక్ అవుతుంది. ఒక 2 hours 1.5 hourకి కన్ఫర్మ్గా ఒక బ్రేక్ ఉండాలి. అప్పుడే మైండ్ రిలాక్స్ అవుతుంది. నెక్స్ట్ స్టార్ట్ చేసింది 2 hours తర్వాత 15 minutes బ్రేక్ ఇస్తే మళ్ళీ 2 hours చదివితే మీకు చదివినట్టుగా గుర్తుంటుంది. నేను కంటిన్యూగా చదువుతాను, ఇంకా మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6 వరకు అసలే లేవను అక్కడి నుంచి అంటే కనుక ప్రిపరేషన్కి ఇది బ్లండర్ మిస్టేక్. అలా చేయకూడదు. నెక్స్ట్ లంచ్ బ్రేక్ తీసుకోండి, కొంచెం రిలాక్స్ అవ్వండి, మళ్ళీ కెమిస్ట్రీ స్టార్ట్ చేయండి. కెమిస్ట్రీ తర్వాత బ్రేక్ తీసుకోండి. ఆ రోజు మీరు ఏమైతే చదివారో దానికి సంబంధించిన బిట్స్ అదే రోజు కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. మ్యాథ్స్, బయో, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏదైతే అది మీరు బిట్స్ ప్రాక్టీస్ చేస్తేనే ఇక్కడ ఏమైతే చదివారో, ఏమైతే ప్రిపేర్ అయ్యారో దీనికి సంబంధించి మీకు రివిజన్ కంప్లీట్ అవ్వడంతో పాటు అసలు మీరు పర్ఫెక్ట్గా చదివారా, హాఫ్ ఆఫ్ ద పోర్షన్ అయిందా ఆ లెసన్, ఆ చాప్టర్ సంబంధించి మీకు మైండ్ మ్యాప్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది గ్రూప్లో. మళ్ళీ అన్నీ ఒకేసారి ఇప్పుడు ఈ వీడియో తర్వాత పోస్ట్ చేస్తాను, మళ్ళీ వెరిఫై చేసుకోండి ప్రతి ఒక్కరు. మైండ్ మ్యాప్స్లో 1 dayలో 1 chapter ఈజీగా కంప్లీట్ చేయొచ్చు మీరు 2 hours అలా ఉంటుంది. బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏ బిట్స్ అయితే మీరు చెప్తానో అవి ప్రిపేర్ అయిన తర్వాత ఆ రోజు కంప్లీట్ అవుతుంది అన్న టైంలో 9 PMకి ఒక నోట్ మెయింటైన్ చేయండి. అందరూ ఒక నోట్బుక్ తీసుకోండి. Day 1 ఈ రోజు మీరు 21st నుంచి స్టార్ట్ చేస్తే 21st ఏ రోజు ఏం చదివారు, ఏ చాప్టర్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ బాటనీ, జువాలజీ ఏ చాప్టర్ చదివారు టిక్ చేసుకోండి. నైట్ పడుకునే ముందు చదివినవి ఒక్కసారి బిట్స్ ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తున్నాయా లేదా, ఇంకా ఆ చాప్టర్లో అన్కంప్లీటెడ్ ఏమైనా ఉన్నాయా లేదా నోట్ చేసుకోండి. ఇలా మీరు నోట్ చేసుకుంటే ఇక్కడ ఏప్రిల్, మార్చ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వగానే మీరు ఆల్రెడీ ఏం చదివారు, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఫస్ట్ చాప్టర్ చదివానా, ఫస్ట్ ఇయర్ చదివానా, సెకండ్ ఇయర్ చదివానా అనేది కాకుండా ఒక్కసారి నోట్బుక్ తీసేస్తే మీకు అర్థమైపోతుంది అప్పుడే. ఓకే, నేను ఫస్ట్ చాప్టర్లో కొన్ని కాన్సెప్ట్స్ వదిలేశాను, 20 కాన్సెప్ట్స్ ఉంటాయి, 15 ఫార్ములాస్ ఉంటాయి, ఓన్లీ 5 ఫార్ములాస్ నేను చదివాను, 10 చదవలేదు, ఫార్ములాస్ మీద ప్రాక్టీస్ చేయలేదు. ఇలా మీరు ఏదైతే బుక్లో రౌట్ చేసుకుంటారో అలా చేసుకున్నారనుకోండి, మీకు అప్పుడు రివిజన్ అలాగే ప్రిపరేషన్ ఈజీ అయిపోతుంది. మీరు మళ్ళీ టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇక్కడ ఇచ్చే మీకు 30 to 40 డేసే మీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. ఎందుకు, ఇక్కడ వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని మీకు కాలేజీలో సీట్ వస్తుంది. ఇక్కడ టాప్ ర్యాంక్ వస్తేనే టాప్ కాలేజీలో సీట్ వస్తుంది. టాప్ కాలేజీలో సీట్ వస్తేనే 4th year కంప్లీట్ అయ్యే టైంలో మీకు మంచి ప్లేస్మెంట్స్తో, మంచి ప్యాకేజ్తో మీరు సెటిల్ అవ్వచ్చు. లేదు అంటే ఈ 30-40 డేస్ని ఎంత వేస్ట్ చేస్తే, 1 minute వేస్ట్ చేస్తే మీ లైఫ్లో
10 ఇయర్స్ వేస్ట్ అయినట్టుగా అవుతుంది. ఇక్కడ మీ 4th ఇయర్లో వచ్చే ప్లేస్మెంట్ ప్యాకేజే మీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇప్పటివరకు చెప్పింది హాలిడేస్ ఉన్న టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో ఇప్పుడు మీకు కనుక హాలిడే లేదు, మార్నింగ్ మీరు కాలేజీకి వెళ్తారు, ఎప్పుడో ఈవినింగ్ 6కో 7కో వస్తారు. మీకు వచ్చిన టైంలో ఆల్రెడీ కాలేజీలో ఇచ్చిన వర్క్ ఉంటాయి, లేదంటే కాలేజీలో టెస్ట్ కండక్ట్ చేస్తాం రేపు ఇది ప్రిపేర్ అయ్యండి అని చెప్తే మీరు కాలేజీలో చదివిన స్టూడెంట్ అయితే కాలేజీలోనే చదువుతారు, లేదు అంటే ఇంటికి వచ్చి చదువుతారు. సో ఇప్పుడు సపోజ్ మీరు కనుక కాలేజీకి వచ్చి కాలేజ్ కంప్లీట్ అయింది 7 PM ఇంటికి వచ్చారనుకోండి, రేపు చదవాల్సిన టెస్ట్ పేపర్స్, ఎగ్జామ్ టెస్ట్ కానీ ఐపీ సిలబస్ కానీ ఏదైతే ఇప్పుడు సెకండ్ ఇయర్ ఉంటుందో ఇది చదివే టైంలోనే మీరు దీనికి సంబంధించి ఆ చాప్టర్ ఏదైతే ఉంటుందో, సపోజ్ ఇప్పుడు మోషన్ ఇన్ ఏ ప్లేన్ చదువుతున్నారు, మోషన్ ఇన్ ఏ ప్లేన్ రేపు టెస్ట్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, ఇక్కడే ప్యారలల్గా మైండ్ మ్యాప్ ఓపెన్ చేసుకోండి, మీకు ఆల్రెడీ ఇచ్చాను. నెక్స్ట్ దీనికి సంబంధించి ఫార్ములా షీట్ ఉంటుంది, ఫార్ములాస్ ఇచ్చాను గ్రూప్లో, మళ్ళీ ఇస్తాను. ఓపెన్ చేసి వీటిని కూడా ప్యారలల్గా కంప్లీట్ చేయండి. చేస్తే ఏమవుతుంది, ఇవి ఎంసెట్కి యూజ్ అవుతాయి, మీ ఐపీ ప్రిపరేషన్కి ప్యారలల్గా యూజ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ మీరు ఇంకొకసారి చదవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడే పర్ఫెక్ట్గా చదివారనుకోండి, అంటే ఇప్పుడు మీరు 7 PMకి స్టార్ట్ చేస్తే చదవడం 9 PM వరకు కంప్లీట్ అవుతుంది అనుకోండి, ఐపీఈకి 2 hours అనుకోండి. ఈ మైండ్ మ్యాప్ ప్లస్ ఫార్ములాస్, కాన్సెప్ట్, డెఫినేషన్స్ ప్రతి ఒక్కటి మీకు ఇస్తాను కాబట్టి అవి చదువుకున్నారనుకోండి, ఎక్స్ట్రా ఒక 15 minutes మాత్రమే ఎక్స్ట్రా అవుతుంది. ఎందుకు, మనం ఎగ్జామ్ రాసేది ఐపీ సిలబసే కదా ఎంసెట్, ఇంకా వేరే సిలబస్ కాదు కాబట్టి ఇది మీకు కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఈజీగా మీ ప్రిపరేషన్ కూడా కంప్లీట్ అవుతుంది. వెంటనే టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత మళ్ళీ కంప్లీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏమేమైతే ప్రొవైడ్ చేశానో ఇన్ఫర్మేషన్తో పాటు పీడిఎఫ్స్ అన్నీ మళ్ళీ గ్రూప్లో 2 hours తర్వాత అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.